పాలసీతో వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇంతకుముందు మీరు వినే ఉంటారు సభలో బయట కూడా, మేము వచ్చింది అధికారంలో ఏదో 5 సంవత్సరాలు ఆషామాషికి ఇట్లా గడిపేసిపోవటానికి కాదు, రాబోయే 10 సంవత్సరాలు నడుపుతా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఆ ముందు చూపుతో దూరదృష్టితో ప్రణాళికలు తయారు చేయాలంటే మేము 2029, 30 ఆ తర్వాత 35 వరకు కూడా ఈ రాష్ట్రానికి పవర్ ఎంత అవసరమో దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేసి పెట్టాము అధ్యక్ష. అది కూడా చెప్తాము. దాంతోపాటు ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అందరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు పరిశ్రమలన్నీ ఓ పక్క పోతున్నాయి, టెక్నాలజీ అంతా ఓ పక్క పోతుంది, యూనివర్సిటీలో చెప్పే చదువు అంతా ఇటో పోతుంది, అక్కడ సిలబస్ వేరే రకంగా ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి మన యూనివర్సిటీకి లింక్ లేకుండా పోయేటువంటి విధానం వలన చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు మిగిలిపోతున్నారని ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఆలోచన చేయటమే కాదు, దాని రూపకల్పన కూడా చేసి క్యాబినెట్లో పాస్ చేసి ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అట్లాగే ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఐటీఐలు, ఆ ఐటీఐలు మూతబడిపోయి ఉన్నట్టుగా బూజు పట్టినటువంటిగా ఉంటే వాటిని బూజు దులిపి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని మార్చాలని ఆలోచనతో టాటా వారితో ఒప్పందం చేసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 నుంచి 65 ఐటీఐలు అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చబోతా ఉన్నాం అధ్యక్ష. అన్నీ కూడా అద్భుతమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సెంటర్స్గా మారబోతా ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటు ఇంకొక గొప్ప విషయం, ఇది దేశమంతా కూడా ఈ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి చూసి తెలంగాణ మోడల్గా ఆలోచన చేసేటువంటి అంశం అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అధ్యక్ష, మీకు అందరికి తెలుసు, గ్రామీణ ప్రాంతాలు మనం అందరం చూస్తూ ఉంటాం. అంగన్వాడీ సెంటర్స్, ఆయాలు, అక్కడ ఉన్నటువంటి టీచరు, లేకపోతే పాఠశాల సరిగా లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సరిగా లేవని, వాటన్నిటిని ప్రక్షాళన చేయటం కోసం ఇప్పటికే మనబడి అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఓ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఉన్నటువంటి టీచర్లని రేషియోని అంతా చూసిన తర్వాత ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ కానీ. అందరూ ఏం ఆలోచన చేశారు, ఎంతకాలం ఈ సమస్య మనం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ సమాజాన్ని విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో అంగన్వాడీ సెంటర్స్లో 3వ తరగతి వరకు పాఠశాలలు నడిపే కార్యక్రమాన్ని తీసుకొని 3వ తరగతి అది కూడా ఆ ప్లే స్కూల్లో లేకపోతే ఎల్కేజీయో యూకేజీయో అక్కడ వరకు నడిపించి ఆ 3వ తరగతి అయిపోయిన దగ్గర నుంచి 4th క్లాస్ నుంచి ప్రతి బిడ్డ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేటట్టుగా, అది కూడా ప్రపంచంతో పోటీ పడే అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్తో ఉండేటువంటి కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్ష. మా ఈ కళ పూర్తి అవ్వాలని, ఆ కళ పూర్తి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ మోడగా విద్యా విధానం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా మిత్రులందరూ అభినందిస్తారని ఆలోచిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాంతో